చాలే జరుగు. హలో శర్మ గారు, మనకి చాలా ప్రెషర్ ఉందండి. తొందరగా ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలి. ఆ టీమ్ లీడ్తో మాట్లాడి తొందరగా చేయండి. అంత ప్రెషర్ నా వల్ల కాదండి, మీరే హ్యాండిల్ చేసుకోండి. సరే ఉంటా. త్వరగా ఇవ్వు. బా, నేను చూసుకుంటాలే. ఏంటో ఈయన అస్సలు అర్థం కాడు. తిన్నావా? ఇంకా లేదండి. ఏ పిచ్చా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను వచ్చే వరకు తినేసి పడుకోని? సర్లే పదా, ఏదో తగిలేసి ఉంటాగా, తిందాం. చాలు చాలు. అది అర్ధరాత్రి గుడ్లో గుబులా ఏంటే, పడుకో. సాయంత్రం ఎక్కడ వెళ్తా అన్నావు కదా, నువ్వు వెళ్ళేసి వచ్చాయి. మీరొస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. వెయిట్ చేస్తానండి. ఏ, ఆఫీస్లో నాకు ఎంత ప్రెషర్ ఉందో తెలుసా? నువ్వు వెళ్తే వెళ్ళు, లేకపోతే మానే. అది కాదు. తీసుకో. ఏమండి, తినేసావా? ఇంకా లేదండి. ఒకసారి చెప్తే అర్థం కదా, పీకల మీద కూర్చుంటావు ఎందుకు? వచ్చే వరకు తినేసి పడుకోమని చెప్పా కదా. ఎప్పుడు ఇంతే. ఏమైంది రాలా ఉన్నావు? రాత్రి ఫుల్ వేసావా ఏంటి? అంత లేదులేరా బాబు, నా లైఫ్ ఎడిపోతుందో నాకే తెలియట్లేదు. నా కాపురం విడాకుల దాకా పోయింది. అదేంట్రా, ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా? నేను ఇష్టంగానే పెళ్లి చేసుకున్నా, తనకే నా మీద ఇష్టం లేదనుకుంటా. నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా అంత దూరం పెడుతూనే ఉంది. రేయ్, కాస్త టైం పడుతుందిరా. అమ్మాయిలంటే అలానే ఉన్నారు. కొన్ని రోజుల్లో అన్నీ సెట్ అవుతాయిలే. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇంట్లో పూజ చేసిందే లేదురా. ఓకే, అంత సాంప్రదాయం అవసరం లేదనుకోవచ్చు, కానీ డైలీ ఆఫీస్కి బయట టిఫిన్ చేసి వస్తున్నాను రా. ప్రేమ ఉంటే బాధ్యత కూడా ఉంటుందిరా. ఆఫీస్లో డైలీ లేట్ అవుతుంది కదా మనకి. నైట్ వెళ్ళి డోర్ కొడుతుంటే నిద్రపాటు చేసావని డైలీ గొడవ పెట్టుకుంటుందిరా. అర్ధరాత్రి ఒక్కడనే కూర్చుని అన్నం పెట్టుకుని తింటున్నాను రా. ఇంకెప్పుడు రా బాధ్యత వచ్చేది? అందరూ నీ అంత అదృష్టవంతులు ఉండలేరా. నేను అదృష్టవంతుడినేంటి? నిజంగా అంత అదృష్టవంతున్నా?
ఒక్కరోజు కూడా తన్ని ప్రేమగా చూసుకోలేదు. అయినా తనకి ఇంత ఓపిక ఏంటి నాతో, ఇంత ప్రేమగా ఉంటుంది? తప్పు చేశానా? ఎహే. తిన్నావా? మ్హూ. సరేదా, కలిసి తిందాం. హా? నువ్వు కూర్చో, చెప్తా. ఏంటిది ఇవాళ ఏమైంది నీకు? జాగ్రత్త కూర్చో. ఇంతకీ హౌ వాజ్ ఎ డే? మీరు తిను, పర్లేదు.